ఇవాళ మార్నింగ్ షో‌గా 'దండోర' సినిమా జూసాను. సినిమా అయిపోయాక థియేటర్ బయటకొచ్చాక కూడా మైండ్‌లో ఒక సైలెన్స్ ఉంది. అది ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల వచ్చిన హ్యాంగోవర్ అయితే కాదు. అది ఒక ఆలోచన. ఈ సినిమా చాలా డీప్‌గా మాట్లాడుతుంది. హ్యూమన్ గిల్ట్, క్యాస్ట్, పాలిటిక్స్, డెత్. ఎస్పెషల్లీ డెత్. డెత్ అంటే అల్టిమేట్ రియాలిటీ. మనిషి చావుకి అడ్డం వచ్చేది ఏంటంటే చాలా సార్లు కులం. పెళ్లి దగ్గర అడ్డం పడిన కులంని మనం జూస్తాం. కానీ అదే కులం చావుకి అడ్డం పడితే ఇప్పుడేం చేయాలి? ఇలాంటి సెన్సిటివ్, కాంప్లెక్స్ టాపిక్‌ని హ్యూమర్‌తో కలిపి పద్ధతిగా హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ సినిమా అది చేసింది. బై ది ఎండ్ ఆఫ్ ది సినిమా ఈ సినిమా మన కోర్‌ని టచ్ చేసేస్తుంది. షాక్ కోసం కాదు, స్టేట్‌మెంట్ కోసం కాదు, ట్రూత్ కోసం. ఒక నిజాన్ని చెప్పాలని ప్రయత్నిస్తుంది. డైరెక్టర్ 'మురళీకాంత్' గారికి ఇది ఫస్ట్ మూవీ అట. ఫస్ట్ మూవీ అంటే నమ్మలేం. ఎంత లేట్‌గా, ఎంత సటిల్‌గా తీశారో క్లియర్‌గా తెలుస్తుంది. ఈ సినిమా అప్రెస్డ్ వర్సెస్ అప్రెసర్ అని లౌడ్‌గా అరవదు. సైలెన్స్‌లో క్వెషన్స్ వేసుకుంటుంది. క్యాస్ట్ అప్రెషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సినిమా అయినా నన్ను ఎక్కువ హిట్ చేసిన థాట్ ఏంటంటే ఎడ్యుకేషన్. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటే మనిషి ఎంత దూరమైనా వెళ్ళగలడు. ఈ ఐడియా సినిమాలో ప్రీచ్ లాగా కాకుండా స్టోరీలో న్యాచురల్‌గా కూర్చుంటది. అందుకే ఇన్‌స్పైర్ చేస్తుంది. సినిమా 2004 మరియు 2019 టైమ్‌లైన్స్‌లో నడుస్తుంది. 2004లో దుబాయ్ వెళ్ళడం ఒక డ్రీమ్ ట్రెండ్‌లా ఉండేది కదా! ఆ రిఫరెన్స్‌ని కూడా బాగా యూజ్ చేశారు. టైమ్, యాస్పిరేషన్స్, మైగ్రేషన్స్ అన్ని లేయర్స్ స్మూత్‌గా ఫ్లో అవుతాయి కథలో. పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడితే 'నవదీప్' గారి క్యారెక్టర్ కార్డ్‌లో 'నవదీప్ 2.1' వేశారు. అది కరెక్ట్ డిస్క్రిప్షన్‌లా ఉంది. మంచి ఎమోషనల్ ఆర్క్ ఉన్న క్యారెక్టర్. పెర్ఫార్మన్స్ చాలా కంట్రోల్‌గా, చాలా డీసెంట్‌గా అనిపించింది. ఉన్న టైంలో చాలా చేశారు. 'నందు' గారు చాలా యాక్ట్ చేశారు. లుక్ కూడా యాప్ట్‌గా ఉంటది. చాలా సింపుల్ యెట్ సాఫ్ట్‌గా. ఇవ్వాల్సిన చోట ప్రాపర్ పెర్ఫార్మన్స్ ఇస్తూ చాలా చేశారు. 'శివాజీ' గారి క్యారెక్టర్ అయితే సైలెంట్ పెయిన్‌తో నడిచే జర్నీ. చెప్పలేని బాధ లోపల ఉంచుకొని బ్రతికే మనిషి. పెర్ఫార్మన్స్ చాలా ఎఫెక్టివ్. కోర్ట్ సీన్‌లో వచ్చిన పెర్ఫార్మన్స్ చాలా అనిపించింది. 'శివాజీ' గారు మరియు 'బిందు మాధవి' గారి మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. ఆ సీన్స్ 'శివాజీ' గారి క్యారెక్టర్‌కి ఒక ఎమోషనల్ అవుట్‌లెట్‌లా అనిపిస్తాయి. మ్యూజిక్ కూడా ఈ కథకి యాప్ట్‌గా ఉంటుంది. ఓవర్ డ్రమాటిక్‌గా కాదు. ఎమోషన్‌ని పుష్ చేయదు. సపోర్ట్ చేస్తుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటుంది. కానీ విష్ణు క్యారెక్టర్‌కి ఈ కథలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఆ గర్ల్ ఫ్రెండ్ ట్రాక్ ఎండింగ్ కొంచెం మిస్ అయింది. ఆఫ్‌కోర్స్ మనకి ఆ సిట్యుయేషన్ వచ్చేసరికి మనకు అర్థమైపోతుంది డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో. ప్రాపర్‌గా కన్వే అయిపోతది. కానీ చిన్న క్లోజర్‌లా ఇచ్చుంటే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేదేమో అని నాకనిపించింది. ఓవరాల్‌గా ఈ సినిమా చాలా వెల్ రిటెన్ కన్వర్జేషన్స్ ఉన్నాయి. థాట్ ప్రొవోకింగ్ ఐడియా ఉంది. సినిమా చెప్పేదొకటే. చివరి వరకు మనిషిని ముందుకు తీసుకొచ్చేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ సినిమా లౌడ్ కాదు. ఈ సినిమా కంఫర్టబుల్ కాదు. కానీ ఈ సినిమా ఒక హానెస్ట్ థాట్. ఆ థాట్ ఏంటంటే 'దండోర' సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక ఆలోచనని కూడా క్రియేట్ చేస్తది. ఆ క్రియేట్ చేసే ఆలోచన ఏంటంటే చదువు ఎంత విలువైందో అని.